నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు మీకోసం। నంద్యాలలో విజయ డైరీలో వద్ద ఉద్రిక్తత నెలకొంది। ప్రతి 3 నెలలకు ఒకసారి గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతులు। నంద్యాల పట్టణంలో గత 2 రోజులుగా నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు। శ్రీశైల మహాక్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు వేలాదిగా తరలివెళ్తున్నారు। నంద్యాలలో విజయ డైరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది। విజయ డైరీ చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి బోర్డు మీటింగ్ నిర్వహిస్తుండగా ఆలగడ్డ ఎమ్మెల్యే భూమాఖిల అక్కడికి చేరుకున్నారు। విజయ డైరీ ఎండి ప్రదీప్ కుమార్ ఛాంబర్లో ఉన్న భూమాఖిల తనకు నోటీసు ఇచ్చినందుకు ఇక్కడికి వచ్చానన్నారు। భూమా విఖ్యాత్ రెడ్డి బకాయి ఉంటే తనకు ఎందుకు నోటీసులు ఇచ్చారని ఎండి ప్రదీప్ ను ప్రశ్నించారు భూమాఖిల। చైర్మన్ జగన్మోహన్ రెడ్డి 8 మంది బోర్డు సభ్యులు మీటింగ్ లో ఉండగా భూమాఖిల అక్కడికి రావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ మోహరించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమాఖిల ప్రియ మాట్లాడుతూ విజయ డైరీ జరుగుతున్న అవినీతిపై విలేకరుల సమావేశంలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు। దానిలో 2/3 యాజ్ పర్ ఏపీ మ్యాథ్స్ యాక్ట్ 2/3 వచ్చిందని చెప్పి కంటెంట్ ఉంది ఇక్కడ। ఏంటిది? అది యూనియన్ బైలా వెన్ దెర్ ఇస్ ఎ డిస్ప్యూట్ విత్ ద లా అండ్ సో ఒక నిమిషం ఓకే మీరు కలెక్టర్ గారికి ఇందాక ఏం చెప్పారు? కలెక్టర్ గారికి ఇందాక మీరు ఫోన్ లో ఏం చెప్పారు? ఇదే మీటింగ్ ఉంది కదా అంటే మేడం ఫోరం ఉందా లేదా అంటే కలెక్టర్ గారితో మీరు ఏం చెప్పారు? నేను కలెక్టర్ కి ఫోన్ చేసి స్పీకర్ పెడితే బాగోదు। మీరు కలెక్టర్ సమాధానం ఇప్పుడు ఇంతసేపు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి కలెక్టర్ గారు మీకు లెటర్ ఇస్తామని చెప్పి వెయిట్ చేస్తాము। మరి స్ట్రెంత్ 15 మంది, డైరెక్టర్ స్ట్రెంత్ 15 మంది, నంబర్ ఆఫ్ డైరెక్టర్స్ హూస్ టర్మ్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ అంటే టర్మ్ కంప్లీట్ అయిన వాళ్ళు 3 అంటే 12 మంది ఉన్నారు। 12 మందిలో 9 మంది మాత్రమే మీటింగ్ అటెండ్ అయినారు। 10 మంది సంతకాలు లేవని ఎండి రాసిచ్చిన లెటర్ ఇది। మరి రూల్స్ ప్రకారం 10 మంది సంతకాలు ఉన్నప్పుడు కావాలనుకున్నప్పుడు 9 మంది మాత్రమే సంతకాలు పెడితే ఇది ఎట్లా వర్తిస్తుంది? ఫస్ట్ పాయింట్। రెండోది, డైరెక్టర్లని మీరు రద్దు చేసేటప్పుడు ఆ సొసైటీ ఇది ఓన్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాదు, దీంట్లో వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు। విచిత్రం ఏంటంటే వీళ్ళ సొంత ప్రిస్టేజ్ల కోసము వీళ్ళ కుర్చీ వీళ్ళ కాపాడుకోవడం కోసము సొంత పార్టీ కార్యకర్తలకు బలి చేస్తున్నారు। అంటే ఈ డైరెక్టర్ల కింద సొసైటీలకి వాళ్ళకి సపరేట్ గా డైరెక్టర్లు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చినారు। పాలు పోసే వాళ్ళు ఓన్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ, దాంట్లో వైసీపీ రైతులు ఉండరా? వైసీపీకి ఓటేసే వాళ్ళు లేరా? వాళ్ళని కూడా మీరు ఇబ్బంది పెట్టినట్టే కదా। అంటే నీ కుర్చీ కాపాడుకోవడం కోసము నువ్వు నీ సొంత పార్టీ వాళ్ళనైనా బలి చేయడానికి మీరు సిద్ధమైనారు। ఈ రోజు నేను అడిగిన దానికి తప్పని ఎవడైనా ఒక్కనైనా చెప్పమని చెప్పండి, నేనే క్షమాపణ చెప్పి పోతా। రైతుల కోసం మాట్లాడకూడదా మేము? ఇదెక్కడ అన్యాయం అండి? ప్రతిసారి ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చింది మీరు మాట్లాడుకుంటూ పోతే మేమెందుకు ఊరుకుంటాము? పొద్దు నుంచి సాయంత్రం వరకు కాదు, అవసరమైతే 10 రోజులు ఈడే కూర్చుంటా నేను। నా కాన్స్టిట్యున్సీలో నన్ను నమ్ముకున్న వాళ్ళని నాకు సపోర్ట్ చేసే డైరెక్టర్లని మీరు ఇబ్బంది పెడతారంటే చూస్తూ కూర్చుంటామా? ఎందుకు ఊరుకుంటాము? ఎందుకు కొట్లాడుకుని ఉంటాము? మీరు కుర్చీ కాపాడుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ వాళ్ళతో చేతులు కలుపుతారు, మంతనాలు జరుపుతారు। ఎన్టీ రామారావు గారి మీద సడన్ గా ప్రేమ పుట్టుకొని ఎన్టీ రామారావు విగ్రహాలు పెడతారు, మాకు నోటీసులు ఇస్తారు। ఇప్పుడు ఇక్కడికి నేను రావడానికి ఇంకొక ముఖ్య ఉద్దేశం కూడా, నాకు ఏదో నేను బకాయిలు ఉన్నాను అని చెప్పి మొత్తుకుంటున్నాడు। నేను నిజంగా నేను కట్టేది నీకుంటే నువ్వు ఎందుకు 5 సంవత్సరాలు నాకు నోటీసులు ఇవ్వలేదు? ఇందాక ఎండి చూపించి నాకు ఒకటి చూపిస్తున్నాడు, నేను ఒకటే చెప్పిన
5 సంవత్సరాలకు ఎందుకు నోటీస్ ఇవ్వలేదు రాసిమ్మంటే మా అబ్బకి నోటీస్ ఇచ్చినాడంట. మా అబ్బకి నోటీస్ ఇచ్చినాడంట. మా అబ్బకి నోటీస్ ఇస్తే నాకు ఇచ్చినట్ట? నేను పొద్దు నుంచి అడుగుతున్నా. సరే మా తాతగారికి మీరు నోటీస్ ఇచ్చినారు, రిసీవ్డ్ కాపీ ఉంటది కదా, ఆయన కాపీ రిసీవ్ చేసుకున్నట్టు కాపీ ఉంటది కదా, అది చూపించమంటే పొద్దు నుంచి చూపించట్లా. నాకు ఎందుకు 5 సంవత్సరాల నుంచి మీరు నోటీస్ ఇవ్వలేకపోయినారని చెప్పి రాసిమ్మంటే అది రాసి అట్లా. ఇప్పుడు మీడియా మిత్రులందరూ ముందరే కోరం ఉందా లేదంటే చెప్పలేకపోతున్నాడు. కోరము ఉందా లేదంటే చెప్పలేకపోతున్నాడు. ఇదేమి న్యాయం అంటే నాకు అర్థం కావట్లా. ఆయన ఏదో మాట్లాడాడని చెప్పి నేను అది చూసి మాట్లాడితే ఆయనకి నాకు తేడా ఉండదు. డెఫినెట్ గా నేను కొట్లాడతా. నేను ఏదైనా ఇష్యూ పట్టుకుంటే డెఫినెట్ గా కొట్లాడతా. కానీ కావాలనే ఒక ఇష్యూ నుంచి తప్పించుకోవడానికి కొట్లాడను. నా కొట్లాటలో నీతి, న్యాయం, నిజాయితీ ఉంటది. ఇప్పుడు నువ్వు పిచ్చి పిచ్చిగా అడ్డంగా నోటికి వచ్చినట్టు నువ్వు ఆడపిల్ల చూసుకుని నువ్వు అడ్డంగా నువ్వు మాట్లాడతావు. అదే నేను గొంతెత్తి గట్టిగా మాట్లాడితే నాది అన్యాయం అన్నట్టు చూపిస్తారు. ఇదేంది? కలెక్టర్ గారికి ఎండితో కలెక్టర్ గారు మాట్లాడినప్పుడు మీరు సొసైటీని రద్దు చేసే పాయింట్ పెట్టడానికి వీల్లేదు అని చెప్తే కలెక్టర్ గారితో మాట్లాడిన మాటలు కూడా మళ్ళీ ఇప్పుడు మార్చి చెప్తున్నాడు. ఇది డెఫినెట్ గా డిస్క్వాలిఫై అవుతుంది. ఈ మీ బైలాస్ ప్రకారంగా కూడా ఒక్క బోర్డ్ మీటింగ్, జనరల్ బాడీ మీటింగ్ కూడా అటెండ్ కాకపోతే ఆ డైరెక్టర్ ని రద్దు చేయాలా అని మీ బైలాస్ లో ఉంది. మళ్ళీ ఇది మాది కాదు రూల్స్, మీ రూల్స్, మీ డైరీ రూల్స్ ప్రకారంగా కూడా మధుసూదన్ రెడ్డి జనరల్ బాడీ మీటింగ్ కి ఒకటి అటెండ్ కాలేదు. లేదు అటెండ్ అంటారా? నా దగ్గర ఆధారం ఉంది. ఇవి మిగతా డైరెక్టర్లందరూ సంతకాలు పెట్టింది. ఇక్కడ మధుసూదన్ రెడ్డి నాట్ అటెండెడ్. మరి ఈయన రద్దయిపోతే కోరం లేనట్టే కదా రూల్స్ ప్రకారం. ఈయన రద్దయిపోతే ఇప్పుడు కోరం లేనట్టే కదా. అట్లా చూసుకున్నా ఎట్లా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళని, మీకు వత్తాసు పలికే వాళ్ళని మీ బైలాస్ ప్రకారంగా కూడా ఒక్క బోర్డ్ మీటింగ్, జనరల్ బాడీ మీటింగ్ కూడా అటెండ్ కాకపోతే ఆ డైరెక్టర్ ని రద్దు చేయాలా అని మీ బైలాస్ లో ఉంది. మళ్ళీ ఇది మాది కాదు రూల్స్, మీ రూల్స్, మీ డైరీ రూల్స్ ప్రకారంగా కూడా మధుసూదన్ రెడ్డి జనరల్ బాడీ మీటింగ్ కి ఒకటి అటెండ్ కాలేదు. లేదు అటెండ్ అంటారా? నా దగ్గర ఆధారం ఉంది. ఇవి మిగతా డైరెక్టర్లందరూ సంతకాలు పెట్టింది. ఇక్కడ మధుసూదన్ రెడ్డి నాట్ అటెండెడ్. మరి ఈయన రద్దయిపోతే కోరం లేనట్టే కదా రూల్స్ ప్రకారం. ఈయన రద్దయిపోతే ఇప్పుడు కోరం లేనట్టే కదా. అట్లా చూసుకున్నా ఎట్లా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళని, మీకు వత్తాసు పలికే వాళ్ళని ఏమని చెప్పినాడు? ముందుగానే ఇంటిమేషన్ ఇస్తాము పోలీస్ డిపార్ట్మెంట్ కి. అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్, డిసిఓ గారు, కలెక్టర్ గారు రిటర్న్ గా రాసి ఇచ్చినారు ఎండికి. మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి, ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ లో మీకు మేము ప్రొటెక్షన్ ఇవ్వలేము, మీరు అంతవరకు కండక్ట్ చేయొద్దని చెప్పి రిటర్న్ గా ఇచ్చినారు ఎండికి. ఇంత హడావిడిగా దొంగచాటుగా ఎందుకు వీళ్ళు బోర్డు మీటింగ్ పెట్టుకోవాలా కోరం లేకపోయినా కూడా అనేది ఇప్పుడు మా ప్రశ్న. ఇప్పుడు ఎస్వి జగన్ ఏం మాట్లాడాడనేది నేను అది డిపార్ట్మెంట్ తో నేను తేల్చుకుంటాను. ఏమైనా అసభ్యంగా మాట్లాడినాడని నాకు అనిపిస్తే నేను కేసు కడతాను, లేదనుకుంటే వదిలేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఏమైపోతుందంటే మేమేదైనా ఆయన చేసే అవినీతి బయట పెట్టేటప్పుడు చాలా గట్టిగా, పొద్దున పూట చాలా గట్టిగా మాట్లాడతాడు, ఉదయం పూట చాలా గట్టిగా మాట్లాడి లేదు నేను అది ఇది అఖిలప్రియ ఎట్లా వస్తుంది అది నా గురించి గట్టిగా మాట్లాడి రాత్రి
రాత్రి ఆడవాళ్ళని ఇంటికి పంపించి బతిమాలిస్తాడు. మీరు గేమ్స్ ఆడతారా? మేము నిజాయితీగా ప్రశ్న అడిగినందుకు మమ్మల్ని మీరు తప్పు పడతారా? ఈ రోజు ఇక్కడికి వచ్చినాను, ఏ మాత్రమైన చిన్నపాటి ఇన్సిడెంట్ జరిగిందా అండి? ఏ మాత్రమైన చిన్నపాటు గొడవ జరిగిందా? నేను ఎక్కడ వాళ్ళు మేము ఎదురు పడతామని చెప్పి మా వాళ్ళందరినీ బయటికి పంపించేసిన ఈయన కర్నూలు నుంచి మనుషులు పంపించుకుంటాడా? కర్నూలు నుంచి మనుషులు తెప్పించుకుంటే భయపడిపోతామా మేము? బోర్డ్ మీటింగ్ కి చైర్మన్ కర్నూలు నుంచి మనుషులు ఎందుకు తెప్పించుకోండి అనేది మీకే తెలియాలా? ఎవడు మళ్ళీ మాట వినకుండా బయటికి పారిపోతే వాళ్ళని బెదిరించుకోవాలను నేను ఇక్కడికి వస్తున్న సంగతి ఎవరికి తెలియదు. వాస్తవంగా చెప్పాలంటే ఎవరికి తెలియదు. సో మనుషులు ఎందుకు పిలిపించుకున్నాడండి? మీ దగ్గర కూర్చున్న డైరెక్టర్లు మీకు నమ్మకం లేకుండా ఈరోజు సింపుల్ గా నేను ఎండీని కలవడానికి వచ్చిన ఈయన ఏమన్నా కుర్జీలో కూర్చుంటే నా కుర్జీ అని ఎగురుతున్నాడు. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అని చెప్పి ఆయన కుర్జీ ఆయనకే పెట్టినాము. ఎందుకు వచ్చింది పాపం? ఆయన కుర్జీ మీద అంత ప్రేమ, ఎప్పుడూ ఆయనకు ఒక సలహా చెప్తున్నాడు చూడండి, కుర్జీల మీద అంత ప్రేమ పెంచుకోవద్దు. ఈ రోజు ఉంటుంది, రేపు ఊడుతుంది. ఎవరిదైనా కుర్జీల మీద ప్రేమ పెంచుకుంటే రేపు ఆ కుర్జీ నీకు గత అవుతుంది, పదవి కాదు, ప్రజలు కాదు. ఇప్పుడు నా కుర్చీలో ఎగురుతున్నాడు కాబట్టి ఎందుకు వచ్చిన కుర్చీ పక్కన పడేసి ఆయనకే పెట్టుకొని ఈ ఎండి ఆఫీస్ లో వచ్చి కూర్చున్నాము. ఆయన ఎండిని అడుగుతున్నాం, ఎండిని ప్రశ్నిస్తున్నాం. ఈయనకెందుకు అంత ఉక్రోషం వస్తుంది? అవును, మేము ఎమ్మెల్యేగా ఉన్నాము, మమ్మల్ని ప్రశ్నించరా మీడియా? మేము ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని ప్రశ్నించరా ప్రజలు? ఇళ్ళకాడికి పోయినప్పుడు మమ్మల్ని ప్రశ్నించరా? మరి నన్ను ఎవడూ ప్రశ్నించకూడదు. నేను మోనార్కి, నేను హిట్లర్ అనుకుంటే రేపొద్దున అదే రైతులు నీకు బుద్ధి చెప్తారు, అదే రైతులు మిమ్మల్ని దించుతారు, అదే ప్రభుత్వం మీకు సపోర్ట్ లేకుండా పోతుంది. ఇప్పుడు ఎండి మీ అందరి ముందర ఏమన్నాడు? నేను కలెక్టర్కి ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నాడా లేదా? కలెక్టర్ కూడా లెక్క చేయకుండా మాట్లాడుతున్నాడు. ఇంకా నేను చంద్రబాబు నాయుడుకే వదిలేస్తున్నా, లోకేషన్లకే వదిలేస్తున్నా, మీరు ఈడ జరిగే అన్యాయాలు, కుట్రలు మీ దృష్టికి తీసుకొస్తాను, అసెంబ్లీలో మాట్లాడతాను, తీసుకుంటే తీసుకోండి, లేకపోతే ఇంకొక సొసైటీ అయినా ఫామ్ చేయండి, దాంట్లోనే రైతులు బాగుపడతారు. ఈ కదా మీకు చూపించింది. యాజ్ పర్ బైలా రిక్వైర్డ్ కోరం 10. బైలా ప్రకారము కోరం ఉండాల్సింది 10, సంతకాలు పెట్టింది 9. కోరం లేనట్టే కదా. ప్రతి 3 నెలలకు ఒకసారి గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతులు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మొదలైన అంశాలపై నిర్వహించే మండల సర్వే సభ్య సమావేశం సాదాసీదాగా సాగింది. నంద్యాల మండల కేంద్రంలో ఎంపీపీ సుగుణశ్రీ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పంచాయతీలో ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ ఉపాధి హామీ, హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మొదలైన అంశాలపై సంబంధిత అధికారులు సర్పంచుల ఎదుట వారి వెంట తెచ్చుకున్న సమాచారాన్ని చదివి వినిపించారు. కాగా గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు సర్వే సభ్య సమావేశం దృష్టికి ఏ ఒక్కరు తీసుకురాలేదు. గ్రామంలో ఎదుర్కొంటున్న సమస్యలపై ఎవరు స్పందించకపోవడం శోచనీయం. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వాటిని పరిష్కరించేలా సమావేశాలు ఉండాలి, కానీ ఇలా నామమాత్రంగా సమావేశాలు నిర్వహించడం ఎందుకని ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. కాబట్టి ఏ మంత్కి ఆ మంత్ మీకే మేము అమౌంట్ ఇస్తాం, ఇప్పుడు మీకే ఇస్తాం. ఇప్పుడు మీరు 1-2 లక్షల చిల్లర మీరు పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కన్జ్యూమర్ డబ్బులు డైరెక్ట్ కట్టకుండా ఒక బ్యాంక్ ఈఎంఐ తీసుకొని, బ్యాంక్ ఈఎంఐ ఇప్పుడు వెండర్కి ఇవ్వాలి. తర్వాత ఒక నెలకు మనం కంప్లీషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మన అకౌంట్ లో సబ్సిడీ 500 యూనిట్స్ ఒక్కొక్క మనకు ప్రతి నెలకు జనరేట్ చేస్తుంది. ప్రకారంగా 3 కిలోవాట్ కన్జ్యూమర్ అయితే ఒక 300 నుంచి 350 యూనిట్ల వరకు కూడా వాడడం చాలా కష్టం. ఎంత ఎక్కువ కన్జ్యూమర్ వాడినా కూడా మనం యావరేజ్ గా 300 అనుకుంటే 200 యూనిట్స్ మనమే విద్యుత్ శాఖకు అమ్మొచ్చు. ఈ అమ్మిన అమౌంట్ ను మనకు ఇది సోలార్ స్మార్ట్ మీటర్స్ ఇష్యూ వచ్చేసరికి
స్మార్ట్ మీటర్స్ వచ్చేసరికి ఇప్పుడు ప్రభుత్వమే స్మార్ట్ మీటర్స్ ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఆ కంపెనీలు ఇంకా ఎంపానల్ జరగలేదు, అంటే కమిషనరేట్ లో అప్రూవ్ కాలేదు. అప్రూవ్ అయిన తర్వాత మనకు సబ్సిడీ మాకు నంద్యాల పట్టణంలో గత 2 రోజులుగా నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమృత స్కీమ్ ద్వారా వచ్చే వాటరు పైప్లైన్ లీకేజ్ కావడంతో నీటి సమస్య తలెత్తింది. నీటి సమస్య పరిష్కార మార్గం కోసం మున్సిపల్ చైర్పర్సన్, మున్సిపల్ అధికారులు పనులు వేగవంతం చేస్తున్నారు. ఈ సందర్భంగా పట్టణంలో నీటి సమస్య ఉన్న ప్రాంతాలలో ట్యాంకర్ ద్వారా వార్డులకు నీటి సరఫరా చేస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ప్రజలు నీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అమృత స్కీమ్ ద్వారా నీటి సరఫరా కావాల్సిన తరంలో పెద్ద పైప్ లైన్ లీకేజ్ ప్రాబ్లం రావడంతో సమస్య తలెత్తుతుందని, ఈ సమస్యను వెంటనే మున్సిపల్ అధికారులు చేస్తున్నారని, ప్రజలు మున్సిపల్ అధికారులకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని, ఈ రోజు నీటి సమస్య పరిష్కార మార్గం అవుతుందని, ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొన్ని వాటిలో ట్యాంకుల ద్వారా సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. సంవత్సరం ట్యాంక్ ని మున్సిపల్ అధికారులు, మున్సిపల్ చైర్పర్సన్ పరిశీలించారు. కొన్ని ఏరియాస్ చూస్ చేసుకొని నైట్ టైం అయినా పట్టుకునేట వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళకి అవసరం ఉంటాయి నీళ్ళు. నమస్కారం. గత 2 రోజుల నుంచి ఏదైతే అమృత్ స్కీమ్ ద్వారా మనకు నంద్యాల పట్టణ ప్రజలకు ఇబ్బంది లేకుండా వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. కానీ దాంట్లో అంతరాయం కలిగి లీకేజ్ వల్ల అక్కడ రిపేర్ ఉందని చెప్పి అధికారులు ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. కానీ అనుకోకుండా అది ఆలస్యం అవ్వడం వల్ల ఈ రోజు కంప్లీట్ అవుతుంది. ఏదైనా ప్రజలు ఇబ్బంది పడ్డారు, దానికి చింతిస్తూ ఇక ముందు ఇంకా త్వరగా రెక్టిఫై చేసుకొని క్లియర్ చేస్తామని ప్రజలకు తెలియజేసుకుంటూ, అలాగే ఏదైతే అధికారులు, వర్కర్స్ డే అండ్ నైట్ కష్టపడి ఈ రోజు పక్కనే ఎలక్ట్రికల్ పోల్స్, అది వాటర్ పైప్ లైన్ గానీ చాలా లోతులో ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది కలిగిన విషయం ప్రజలకు తెలియజేస్తున్నాము. ఈ రోజు మధ్యాహ్నం కల్లా అది క్లియర్ చేసి నైట్ కల్లా
ప్రజలకి మంచినీటి సౌకర్యం అందుబాటులో ఉండేటట్టు చేస్తామని ప్రజలకు తెలియజేసుకుంటూ, అలాగే ఓపికగా ప్రజలందరూ నంద్యాల మున్సిపాలిటీకి సహకరించినందుకు వాళ్లకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వాళ్లకు కష్టం ఈ 2 రోజులు ఇబ్బంది పడినందుకు గాని వాళ్లకు ఏం చెప్పాలి. శ్రీశైల మహాక్షేత్రంలో అంగరంగ వైభవంగా జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా దట్టమైన అటవీ ప్రాంతంలో శివస్వాములు శివభక్తులు వేలాదిగా తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు శివస్వాములు దట్టమైన అడవి మార్గంలో త్వరగా చేరుకునేందుకు గూగుల్ మ్యాప్ ను అనుసరించి షార్ట్ కట్ లో వెళ్లేందుకు ప్రయాణించి నల్లమలలో తప్పిపోయిన ఘటన కలకలం రేపింది. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని వెంకటపురం గ్రామం నుంచి శుక్రవారం ఉదయం తెలంగాణ రాష్ట్రం కొల్లాపురం నియోజకవర్గం పెంటపల్లి గ్రామానికి చెందిన 7 మంది శివస్వాములు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. శ్రీశైలం త్వరగా చేరుకునేందుకు గూగుల్ మ్యాప్ ను అనుసరించి షార్ట్ కట్ లో వెళ్లేందుకు ప్రయత్నించి విఫలమై అడవి మార్గంలో తప్పిపోయారు. సుమారు 8 గంటల పాటు తీవ్రంగా శ్రమించి అడవి మార్గంలో తప్పిపోయామని గ్రహించాక ఫోన్ సిగ్నల్ కోసం ప్రయాణించి జిల్లా పోలీసు యంత్రాంగానికి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఆత్మకూరు ఫారెస్ట్ శాఖ డీడీ సాయిబాబాల ఆదేశాల మేరకు అటవీ శాఖలోని ప్రత్యేక టీం సభ్యులు ఎఫ్ఎస్ఓ మక్బూల్ భాషా, ఎఫ్బి మద్దెలెట్టి తదితరులు అటవీ ప్రాంతంలో విస్తృతంగా గాలించి శివస్వాములు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి సరైన మార్గానికి చేరుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో విజయ డైరీలో వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రతి 3 నెలలకు ఒకసారి గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతులు. నంద్యాల పట్టణంలో గత 2 రోజులుగా నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు వేలాదిగా తరలి వెళ్తున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.